తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కర్కాటక రాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, వ్యయస్థానంలో బృహస్పతి ప్రతికూలంగా ఉండడం, ఇంకా కర్కాటక రాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ రాహు యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఎవరైతే నాకు అష్టమ శని పూర్తి అయిపోయింది, ప్రస్తుతం పరిస్థితి బాగుంటుంది అని అనుకుంటున్నారో అటువంటి వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్త వహించాలి. అష్టమ రాహు వ్యయస్థానంలో గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు కర్కాటక రాశి వారు తీసుకోవాలి. మీ ఆరోగ్యం కావచ్చు, కుటుంబంలోని వారి ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి. అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కనబడబోతున్నాయి. వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం చేత, ఖర్చుల స్థానంలో బృహస్పతి ఉండడం చేత అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండడం, ఉద్యోగంలో కొంత ఒత్తిళ్లతో కూడినటువంటి వాతావరణం కనపడుతుంది. అలాగే కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఖర్చుల బాధలు అధికంగా ఉండబోతున్నాయి. ఆశించిన స్థాయి లాభం ఉండదు. మీ చేతికి రావాల్సినటువంటి డబ్బు ఆలస్యం అవడం వంటివి ఇబ్బంది పడతాయి. కర్కాటక రాశి మీడియా రంగం, రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, లేదా ఏ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు మరియు కొంత చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ నుండి కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. కర్కాటక రాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సంవత్సరం. కర్కాటక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు, గొడవలు వంటి వ్యవహారాల్లో కొంచెం ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి స్థితి కర్కాటక రాశి వరకు ఉంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి చెడు సమయం. రాజకీయ పరంగా నాయకులకి ఇప్పుడు అంత అనుకూలముగా లేదు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొంత ప్రతికూల సమయం ఉందని మాత్రం సూచిస్తూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, మంగళవారం రోజు విఘ్నేశ్వరుని ప్రార్థించడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. అలాగే గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా మీకు ఉన్నాయి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.